తిరిగి బీసీ న్యూస్కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వన్ టౌన్లోని ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ సమీపంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత బ్రహ్మసూత్ర సోమేశ్వర స్వామి ఆలయంలో గత 4 సంవత్సరాలుగా అమావాస్య ముందు వచ్చే త్రయోదశి రోజున ప్రదోషకాలంలో నందీశ్వర స్వామికి అభిషేకం నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు వెలివేల రామకృష్ణ శర్మ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు కుటుంబ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రదోష వేళ నందీశ్వరుడికి తర్వాత బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగానికి ఇద్దరికి కూడా మహేశ్వరుడికి అందరూ కలిపి హారతి ఇస్తే ఆ ముహూర్తంలో మనం ఎవరైతే పూజ చేసుకుంటారో వాళ్ళందరికీ ఏదైనా గ్రహ దోషాలు ఉన్నా తర్వాత వాళ్ళకి ఇతరతో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ కూడా ప్రపంచంలో అయిపోతాయని చెప్పేసి పెద్దలు చాలా మంది చెప్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మా ఇద్దరు అమ్మాయిలు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ పూజలు చేయించడం జరిగింది. చాలా సంతోషం, చాలా చక్కగా. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కొత్తపచ్చల సమీపాన ఉన్న శ్రీ పార్వతీ సమేత బ్రహ్మసూత్ర సోమేశ్వర స్వామి దేవాలయం బ్రహ్మసూత్ర శివాలయంలో త్రయోదశి పురస్కరించుకొని నందీశ్వరుడికి ప్రత్యేకంగా పంచామృతాలతో, పడలసాలతో, పసుపు, గంధం, విభూతి, రకరకాల అభిషేక ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది. ఎక్కడైనా మన శివాలయంలో శివుడికి అభిషేకం మాత్రమే చేస్తారు. కానీ నందీశ్వర అభిషేకం ఏంటంటే అంటే ఈ త్రయోదశి రోజున ప్రదోషకాలంలో అంటే సాయంకాలం ఎవరైతే ఈ నందీశ్వర అభిషేకం చేస్తారో వాళ్ళకి జాతకంలో గ్రహదోషాలు ఏమన్నా ఉన్నా అంటే జాతకం అంతా బాగుందండి కానీ మాకేం కలిసి రావట్లేదు, మేమేం చేసినా మాకు ఉద్యోగం రావట్లేదు అంటే శివుడు
నందీశ్వరుడికి వరం ఇచ్చాడనమాట. ఈ త్రయోదశి పూట సాయంకాలంలో, అమావాస్య ముందు వచ్చే త్రయోదశి సాయంకాలం రోజున ఎవరైతే ఈ నందీశ్వరుడికి అభిషేకం చేస్తారో వాళ్ళకి గ్రహదోషాలు పోయి అభివృద్ధి చెంది వ్యాపార అభివృద్ధి, సంతానం లేని సంతానము, ఉద్యోగం ఉద్యోగము, ఏం కావాలని నందీశ్వర అభిషేకం చేసుకోవడం వల్ల అందరికీ తప్పనిసరిగా కోరికలు నెరవేరుతాయన్నమాట. వివాహం కావాలంటే వివాహం, ఏం కావాలన్నా స్వామివారికి త్రయోదశి పూట నందీశ్వర అభిషేకం చేయడం వల్ల తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా కోరిక సిద్ధిస్తుందని ఆ పరమేశ్వరుడు నందీశ్వరుడికి ఇచ్చిన వరం అన్నమాట. ఈ బ్రహ్మదేవ శివాలయంలో 11 సోమవారాలు ఎవరైతే 11 ప్రదక్షిణాలు చేస్తారో స్వామివారు తప్పనిసరిగా వారి కోరికలు నెరవేరుస్తున్నారు. భక్తులందరూ గమనించి ఈ 11 సోమవారాలు స్వామివారి శివాలయం దర్శించి పూజలు కావాల్సిందిగా కోరుచున్నాం. 11 సోమవారం దర్శనం. సింగరేణికి నైని కోల్ బ్లాక్ కేటాయించిన ప్రధాని మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణలోని కొత్తగూడెం క్లబ్లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సింగరేణి భరోసా యాత్ర కార్యక్రమానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు వేలం ద్వారానే బొగ్గు గనులు కేటాయిస్తూ వచ్చామని తెలియజేశారు. మోదీ ప్రభుత్వం వేలం లేకుండా ఇచ్చిన ఏకైక బ్లాక్ తాడిచెర్ల 2 అని తెలిపారు. సింగరేణికి అండగా ఉండాలనే ప్రధాని మోదీ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు. సింగరేణిని అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటున్నాయని ఆరోపించారు. 10 ఏళ్ల పాటు సింగరేణిని కేసీఆర్ ఓటు బ్యాంకుగా చూశారని వ్యాఖ్యానించారు. 70,000, 60,000, 50,000 ఈరోజు 40,000కు వచ్చింది. కాబట్టి సింగరేణికి బొగ్గు బ్లాకులు కావాలి. దురదృష్టం ఏంటంటే ఈ పరిస్థితి రావడానికి ఈరోజు బొగ్గు బ్లాకుల కోసం సింగరేణి ఎదురు చూస్తా ఉంది. ఈ పరిస్థితి రావడానికి గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కారణం. కోల్ ఇండియా, మహానది కోల్ ఫీల్డ్స్, వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్, ఆ రకంగా దేశంలో ఉన్నటువంటి 15 కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వ కంపెనీలు కానీ కేంద్ర ప్రభుత్వ కంపెనీలు కానీ వేలం పాటలో పాల్గొని బొగ్గు బ్లాకులు తెచ్చుకున్నారు. అద్భుతంగా నడుస్తా ఉన్నాయి అన్ని కంపెనీలు. కానీ మనకు కొత్త బొగ్గు బ్లాకులు దొరకడం లేదు. దీనికి కారణము కేసీఆర్ అహంకార పూరితమైనటువంటి చర్య. వాళ్ళు ఈరోజు మనకు తెలుసు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కానీ ఇక్కడ రాజకీయాలు చేస్తారు. సింగరేణిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేశారు. ఇక్కడ పార్టీ ప్రయోజనాల కోసం సింగరేణి సమస్యలను లేవనెత్తే ప్రయత్నం చేశారు. సింగరేణిని ఓటు బ్యాంకుగా చూశారు తప్ప సింగరేణి భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి. నేను ఈరోజు కేసీఆర్ అడుగుతా ఉన్నాను, 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి వేలం పాటలో పాల్గొనలేదు కదా, సాధించింది ఏంటో చెప్పాలి. సింగరేణి ప్రాంతానికి చేసిన మేలేంటో చెప్పాలి. కొన్ని జనకోకు బ్లాకులు ఇస్తే కేంద్ర ప్రభుత్వము, క్యాప్టివ్ మైన్ కింద బ్లాకులు ఇస్తే, కోల్ బ్లాక్స్ నరేంద్ర మోడీ గారు తెలంగాణ ఏపీ జనకోకి ఇస్తే క్యాప్టివ్ మైన్ కింద ఇవ్వచ్చు అన్నమాట. ఆ బ్లాక్ ఇస్తే దాన్ని అమ్ముకున్నాడు, వేల కోట్ల రూపాయలకు అమ్ముకున్నాడు కేసీఆర్. సింగరేణి ఆ తెలివి నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నావు కదా, ఏపీకి వచ్చినటువంటి జనుకో క్యాప్టివ్ మైన్ సింగరేణి కార్మికులకు ఎందుకు ఇవ్వలేదు నేను చెప్తా ఉన్నాను. ఈరోజు అడుగుతా ఉన్నాను, 2 బ్లాకులు వేలానికి వస్తే సింగరేణి పాల్గొనకుండా అడ్డుకున్నాడు ఆ రోజు కేసీఆర్. అవి ప్రైవేట్ వాళ్ళు తీసుకున్నారు. మళ్ళీ ఇటీవల మీకందరికీ మనవి చేస్తాం, నరేంద్ర మోడీ గారు ఈ తాడిచెర్ల ఇవ్వకముందే సింగరేణి 2 పనులు చేస్తుంది. 1 విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది, 2 బొగ్గు ఉత్పత్తి చేస్తుంది. విద్యుత్ ఉత్పత్తి చేయడానికి క్యాప్టివ్ మైన్ కింద ఒరిస్సాలో నైని కోల్ బ్లాకు, మరి తెలంగాణ ఏపీ సంబంధించినటువంటి విద్యుత్ అవసరాల కోసము సింగరేణికి ఇవ్వడం జరిగింది. సింగరేణికి నైన్లో ఒరిస్సాలో ఇచ్చాం. అక్కడ ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ ప్రభుత్వము సహకారం అందించలేదు. కేసీఆర్ రోజు నేను జాతీయ పార్టీ పెడతా, టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేస్తుందని చెప్పి నవీన్ పట్నాయక్తో మాట్లాడాడు. నువ్వు నా చేతి కింద పనిచేయి, నేను దేశానికి ప్రధానమంత్రి అయితా, జాతీయ పార్టీ పెడతా,
అని చర్చించడానికి నవీన్ పట్నాయక్ దగ్గరికి వెళ్తాడు. కానీ ఆ సమయంలో నైనీ కోల్ బ్లాక్ పర్మిషన్ అడగడు. నైనీ కోల్ బ్లాక్ సింగరేణికి సంబంధించినటువంటి నైనీ కోల్ బ్లాక్ అనుమతులు తీసుకోడు. చివరకు ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీజేపీ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు మేమందరం కూడా అక్కడ వచ్చినటువంటి కొత్త బీజేపీ ముఖ్యమంత్రితో మాట్లాడి సింగరేణికి చెందినటువంటి నైనీ కోల్ బ్లాక్ అనుమతులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. పుష్కరాల్లోపే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ. రాష్ట్రంలో ఎరువుల దుర్వినియోగాన్ని అరికెట్టేందుకు ఏపీ ఏఐఎంఎస్ విధానాన్ని అమలు చేస్తున్నాం. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్లకు ల్యాప్టాప్ల సేకరణ ప్రక్రియలో భారీ అక్రమాలు జరిగాయి. వైసీపీ నేత రవిచంద్ర ధ్వజం. సింగరేణిని అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటున్నాయి. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.